ఎడిటింగ్ అది అయిపోయింది, ఫైనల్గా చూసుకున్నాం, మంచిగా అనిపించింది. బీజిఎమ్స్ అన్ని ఆడిన తర్వాత ఇంకా బెస్ట్ అయింది అది. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 157 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. జిమ్కి బయలుదేరా అనమాట. నైట్ అంతా నిద్రలేదు, అంటే 4 అవర్స్ పడుకున్నా అంతే. బట్ జిమ్కి ఇన్కన్సిస్టెంట్గా ఉంటున్నా కదా అని చెప్పి లైట్గా వర్కౌట్ చేద్దామని చెప్పి బయలుదేరిపోయా. మన స్వరూపుడు ఆల్రెడీ వెళ్ళిపోయాడంట. వెళ్ళి కాసేపు ఒక 1 అవర్ లైట్గా వర్కౌట్ చేసి, మన ఎడిటర్ బ్రో మధ్యాహ్నం స్టార్ట్ అవ్వమన్నారు. ఇంకా ఫైనల్ ఎడిటింగ్కి 1కి అలా స్టార్ట్ అవుతా. ఇంకా ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటా. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వర్కౌట్ అవగొట్టేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం కదండి. సో గైస్, హెవీగా ఏం చేయట్లేదు, వర్కౌట్ లైట్గా చేస్తున్నా. ఇది ఒక 3 సెట్లు, ఇంకా వేరేది ఒక 3 సెట్లు కొట్టి కొంచెం వార్మప్లా చేశాను అనమాట. ఎందుకంటే నిద్ర లేకుండా ఎక్కువ చేయకూడదు వర్కౌట్లు కూడా. ఇవాళ ఏంటంటే జస్ట్ అలా వార్మప్లా చేద్దామని చెప్పి వచ్చాను. మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి వచ్చేస్తాను. గైస్, మేమైతే ప్రజెంట్ ఎడిటింగ్ చేయించడానికి వెళ్ళిపోతున్నాం, నేను మా తమ్ముడు. సో మార్నింగ్ జిమ్ చేసుకుని వచ్చి ఫ్రెషప్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్నా. అంటే మార్నింగ్ వెళ్ళాలి, బట్ కొంచెం టైం పట్టింది అనమాట. ఇప్పుడు వెళ్తున్నాం, టైం 3 అయింది. ఇప్పుడు ప్రజెంట్ 3:30 కల్లా అక్కడ ఉంటే లొకేషన్ దగ్గర మనకి ఎడిటింగ్ స్టార్ట్ అయింది. సో ఎడిటింగ్ వాళ్ళ మ్యాక్సిమం ఇవాళ నైట్ కల్లా ఎండ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది టోటల్గా. ఓకే, సో టెన్షన్ ఏం లేదు నాకు. సో మ్యాక్సిమం ట్రై చేస్తాం వాళ్ళ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేద్దాం, మళ్ళీ ఇంకో డే లేకుండా. నెక్స్ట్ ఇంకా మనం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తాం, నెక్స్ట్ టార్గెట్ మనకి. సో ఇప్పుడైతే కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవి నిన్న రాసుకున్నాం కదా మనం టీవీలో ఫోన్లో చూసి. మొత్తం ఏంటంటే కరెక్షన్స్ చేసుకున్నాం, అవన్నీ గుర్తున్నాయి. మ్యాక్సిమం బుక్లో ఉన్నాయి, మర్చిపోయా ఆడడం. అన్నీ పెట్టుకున్నా, అదొకటి తప్పితే. కాకపోతే అన్నీ గుర్తున్నాయి, 3 అంశాలు చూసాం కాబట్టి మనకి గుర్తున్నాయి. లైన్ టు లైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఇంకా మొత్తం చేయించుకుంటూ వెళ్తాం, ప్రాబ్లం ఏం లేదు. సో గైస్, మనం వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. లేట్ ఏం లేదు, స్టార్ట్ అయిపోయాం, కార్లో ఉన్నాం. లెట్స్ గో. సో గైస్, మనం అయితే ఎడిటింగ్ దగ్గరికి వచ్చేసాము, నేను మా తమ్ముడు. మన ఎడిటర్ బ్రో అయితే సీరియస్గా ఎడిటింగ్ చేసుకుంటున్నాడు, మనం డిస్టర్బ్ చేయొద్దు. సో ఎందుకంటే మనకి వాళ్ళ మ్యాక్సిమం ఫైనల్ అయిపోయింది. సో ఫుల్ వర్షం అనమాట వచ్చేటప్పుడు. ఇప్పుడు తగ్గింది, కొంచెం లైట్గా తగ్గినట్టుంది వర్షం. సో గైస్, సాంగ్ కూడా ఎడిటింగ్ అయిపోయింది, మిగతా ఏదైతే ఉందో మొత్తం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపించలేను స్క్రీన్ మొత్తం. సో ఎడిటింగ్ అవుతుంది కాబట్టి ఇది అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుంది బ్రో? 1-2 అవర్సా? ఓకే, 1-2 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, క్లిప్స్ అండ్ ఫుటేజ్ అంతా తీసుకొని ఫైనల్ సాంగ్ అండ్ మ్యూజిక్ బీజిఎం కోసం. సో ఒక 2 అవర్స్ అయితే కూర్చున్నాం. మా వాడు ఏంటి ఎలా జరుగుతుంది? మనోడికి కొంచెం హెల్త్ బాగాలేదు, అయినా సరే వచ్చాడు. ఎందుకంటే కొన్ని నేను ఏంటంటే మర్చిపోతా ఉంటా, ఇక్కడ ఇది చెప్పాలి కదా అని. యాక్చువల్గా మనం రాసుకున్న బుక్ కూడా ఇంట్లో మర్చిపోయి వచ్చాం, బుక్లో నోట్ చేసుకున్న పాయింట్ మర్చిపోయి వచ్చాం. బట్ అన్నీ గుర్తున్నాయి, ఎక్కడ ఏం చేంజ్ చేయాలో. అది ఒకవేళ నేను మర్చిపోయి మనోడు గుర్తు చేస్తానని చెప్పి వచ్చాడు. ఇంకా 1 అవర్ 1.5 అవర్లో అవగొట్టేస్తాం. సో ఎలా వచ్చింది మొత్తం, ఎంత డ్యూరేషన్, లాస్ట్ డ్యూరేషన్ ఎంత వచ్చింది మొత్తం చెప్తాను. ఎందుకంటే కొన్ని సీన్లు యాడ్ అయినాయి, కొన్ని సీన్స్ యాడ్ చేసాం సాంగ్కి, వాటికి మొత్తం లాస్ట్లో డ్యూరేషన్ ఎంత వచ్చిందో చెప్తాను మీకు. ఓకే, స్టేట్ షో. సో గైస్, ఇప్పుడే వ్లాగ్స్ అంటున్నా, ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చాం, టైం 10:30 అవ్వడానికి వస్తుంది. సో దగ్గరగా అవుట్పుట్ అయితే 20 మినిట్స్ ఎబోనే వచ్చింది. కొన్ని యాడ్ చేసాం, ఇంకా నేమ్స్, టైటిల్స్ అవన్నీ పడేసరికి 20 ఎబోనే వచ్చింది. కరెక్ట్ టైం అయితే మొత్తం టైటిల్స్ అన్నీ యాడ్ అయిన తర్వాత చెప్తా. సో రఫ్గా అయితే 20 ఎబోనే వచ్చింది ప్రజెంట్. ఇంకా కట్ చేసేవి ఏమి ఉండదు, ఫైనల్ కట్ అనమాట. చిన్న చేంజెస్ ఉంటాయి, మండే వెళ్ళి చేసుకుంటా. ఒక 2 డేస్ ఆలోచించుకుంటాం మొత్తం. ఇంకా ఒక్కసారి ఇంకా నెక్స్ట్ మండే తర్వాత ఇంకా చేంజెస్ ఏమి ఉండవు టోటల్. ఇంకా సౌండ్ అంతా మ్యూజిక్ డైరెక్టర్తో రేపు మాట్లాడాలి. రేపు మాట్లాడి ఆయన ఏ డే ఫ్రీ ఉన్నారో వెళ్ళి కలవాలి మనం నెక్స్ట్ వీక్. సో రేపైతే షూట్ ఉండేది గైస్. రేపు మార్నింగ్ నుంచి షూట్ ఒకటి ప్లాన్ చేశా. షూట్ చేసుకొని ఇంకా రేపు సండే కదా, రేపు అయినా సరే మనకి వర్క్ ఉంది, షూట్ ఉంది. వాళ్ళ డబ్బింగ్ ఉంది కాబట్టి వాళ్ళ వీడియో షూట్ ఏం చేయలేదు. సో
రేపు పోస్ట్పోన్ చేశాను అనమాట. మనకి ఇప్పుడు ఎడిటింగ్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఎడిటింగ్ అది అయిపోయింది, ఫైనల్గా చూసుకున్నాం, మంచిగా అనిపించింది. సో ఇంకా ఏమన్నా బెస్ట్ బీజిఎమ్స్ అన్నీ ఆడిన తర్వాత ఇంకా బెస్ట్ అయ్యిద్ది. అది కూడా చూడాలని ఆశగా ఉంది నాకు, మీకు చూపించాలని ఆశగా ఉంది. సో అందరు రెడీగా ఉండండి గైస్, మంచి కంటెంట్తో వస్తున్నాం, మంచి ఫీల్ ఉన్న కంటెంట్తో. అందరూ రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. సో గైస్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.